So guys, today we are going to start a new topic called destructor. ఎక్కడికి వెళ్ళిపోయారు? So guys, just like constructor, it is not that much important, but in order to have the memory free, we need a concept called destructor. Destructor. Okay. So remember guys, destructor word itself represents destroy. It is used to destroy the objects which are created through constructor. అంటే మీరు ఏ ఆబ్జెక్ట్ కన్స్ట్రక్టర్ తో క్రియేట్ చేస్తారో దాన్ని డిలీట్ చేయడానికి మనం డెస్ట్రక్టర్ వాడతాం. కానీ ఇక్కడ క్వశ్చన్ ఎందుకు డిలీట్ చేయాలి? ఎందుకు డిలీట్ చేయాలంటే కామన్ గా కన్స్ట్రక్టర్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తుంది కదా, ఈ ఆబ్జెక్ట్ ఏంటంటే మెమొరీలో అలొకేట్ అయిపోతుంది, మెమొరీలో ఉంటుంది. రన్ టైంలోనే మెమొరీ అంతా ఫ్రీ చేసేయాలి, క్లియర్ చేసేయాలి. అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే డెస్ట్రక్టర్ వాడతాం. సార్ ఎలాగో మనం బయటికి వచ్చేస్తాం కదా, మెమొరీ ఫ్రీ అయిపోతుంది, అది కరెక్టే. కానీ మీరు ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అయినప్పుడు మెమొరీ అలొకేట్ అవుతుంది కదా. సో ఆ మెమొరీ రన్ టైంలోనే, అంటే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అయినప్పుడు కూడా డిలీట్ చేసేయచ్చు. అప్పుడు ఏమవుతుంది, మీ మెమొరీ కొద్దిగా ఫ్రీ అవుతుంది. ఇది ఎప్పుడు కేసెస్లో ఎక్కువ ఆబ్జెక్ట్స్ ఉన్నప్పుడు మన మెమొరీని క్లియర్ చేయాలంటే then we have to use a word called destructor. So constructor creates, destructor destroys. And దీనికి ఏంటంటే keyword is underscore underscore del underscore underscore. Okay, constructor కి ఏంటి ఉంటుంది? INIT. సో ఇక్కడ చూడండి, క్లాస్ పాయింట్ ఒక కన్స్ట్రక్టర్ క్రియేట్ అయింది, డెఫ్ డెల్ డెస్ట్రక్టర్. అయితే డెస్ట్రక్టర్ కి ఇది కీవర్డ్ మాట, ఇది బాగా అర్థం చేసుకోండి. ఇది కీవర్డ్ ఒకే ఒక దగ్గర మీరు మార్చుకోవచ్చు, ఏంటంటే సెల్ఫ్ దగ్గర. అంటే మీరు ఇక్కడ ఏ వేరియబుల్ ఇచ్చారో ఆ వేరియబుల్ వాడాలి. సో క్లాస్ అండర్ స్కోర్ నేమ్ ఇదే వేరియబుల్ కింద వాడండి, క్లాస్ అండర్ స్కోర్ నేమ్, అది ఒక కీవర్డ్ ఇవ్వకూడదు. క్లాస్ అండర్ స్కోర్ నేమ్ ఈక్వల్ టు సెల్ఫ్ డాట్ అండర్స్కోర్ అండర్స్కోర్ క్లాస్ అండర్స్కోర్ అండర్స్కోర్ డాట్ అండర్స్కోర్ అండర్స్కోర్ నేమ్ అండర్స్కోర్ అండర్స్కోర్, ఇలాగే వాడాలి. ఓకే, ఇక్కడ మాత్రం మీరు ఏది మార్చడానికి అవ్వదు. అలాగే ప్రింట్ క్లాస్ అండర్స్కోర్ నేమ్ డెస్ట్రాయిడ్. ఏమైంది, క్లాస్ నేమ్ ఏది ఉంటుంది అది డెస్ట్రాయిడ్ అని మెసేజ్ వస్తుంది. మై క్లియర్? PT1 ఈక్వల్ టు పాయింట్, ఇది ఒక ఆబ్జెక్ట్. మీరు నార్మల్ గా ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలంటే క్లాస్ నేమ్ వాడతారు, రైట్? కానీ ఇక్కడ చూడండి, PT2 ఈక్వల్ టు PT1 అంటే PT2 ఇస్ అ రిఫరెన్స్ ఆబ్జెక్ట్ ఆఫ్ PT1, PT3 ఇస్ అ రిఫరెన్స్ ఆబ్జెక్ట్ ఆఫ్ PT1. అంటే PT1 PT2 PT3 ఒకే అడ్రస్ లో ఉంటుంది, ఒకే అడ్రస్ లో ఉంటుంది. అందుకే చూడండి, PT4 ఈక్వల్ టు పాయింట్ సెపరేట్ గా ఇచ్చాడు. Now when I say print ID, ID ఏం చేస్తుంది, దీని తాలూకు అడ్రస్ ప్రింట్ చేస్తుంది. ID will print the address 1 2 3, ఈ మూడిటికి ఒకటే అడ్రస్ ఉంటుంది. కానీ నాలుగో దానికి అడ్రస్ మారిపోతుంది. వై? బికాస్ ఇట్ ఈస్ అ సెపరేట్ ఆబ్జెక్ట్. ఇప్పుడు మనం ఆబ్జెక్ట్ ని డిలీట్ చేయాలంటే డెల్ అని దాంతోనే కాల్ చేయాలి. డెల్ అని ఇక్కడ ఎలాగ ఇచ్చారో అలా కాల్ చేయాలి. డెల్ PT1 PT2 PT3 PT4. ఇది కన్స్ట్రక్టర్ లాగా కాదు, విచ్ కమ్స్ ఆటోమేటికల్. డెస్ట్రక్టర్ ని మీరు కాల్ చేయాలి, ఖచ్చితంగా కాల్ చేయాలి, లేకపోతే అది డిలీట్ అవ్వదు. మై క్లియర్? చూడండి, మూడింటికి అడ్రస్ ఒకలాగే ఉంటుంది. ఈ మూడు డిలీట్ అయిన తర్వాత ఒక మెసేజ్ వస్తుంది, నాలుగోది డిలీట్ అయిన తర్వాత ఇంకొక మెసేజ్ వస్తుంది. బికాస్ ఈ ఐడి మారిపోయింది. చూడండి, క్లియర్?
Clear? Guys, write down destructor. తీసుకున్నా సార్ అంటే మీరు మర్చిపోతారేమో రాస్తారు అక్కడ హలో హలో మనోజ్ బాగున్నా ఎక్కడ ఓకే అంటే ఫుల్ ఫ్లెజ్ గా నేర్చుకుంటేనే మంచిది కదా అదే ఇక్కడ తిలక్ షోరూమ్ ఐడియా ఉందా తిలక్ కి పవన్ కి మధ్యలో ఒక సందు ఉంటది ఆ సందులో వస్తుంది కంప్లీట్ గా అదే వచ్చిన తర్వాత మాట్లాడతాను మీ రిఫరెన్స్ అంటే నేను రేపు పంపించామంటే 11 తర్వాత పంపించు ఓకే అందులో ఉంది 1 మంత్ ట్రైనింగ్ ఉంది 2 మంత్స్ ఏదో ఉంది ట్రైనింగ్ అదే
సరే పని చేయి, నాకు రేపు ఈ టైంలో అంటే 8 తర్వాత కాల్ చేయి, రేపు ఈవినింగ్ 8 తర్వాత. రైట్. ఓకే. గైస్ ఓవర్. మరి మెసేజ్ డిలీట్ అయిందా లేదు నాకు ఎలా తెలుస్తుంది? పాయింట్ డెస్ట్రాయిడ్ అని. పాయింట్ ఏంటి? క్లాస్ నేమ్ కదా, ఇదే కదా ఇక్కడ ప్రింట్ అవుతుంది. పాయింట్ డెస్ట్రాయిడ్ అని మెసేజ్. ఏ పాయింట్ కాదు, 3 డిలీట్ అయిన తర్వాత ఒక మెసేజ్ వస్తుంది, పాయింట్ డెస్ట్రాయిడ్. మూడింటికి అడ్రస్ ఒకటేనా? సో ఒక అడ్రస్ లో అన్ని పోతుంది కదా. అవును, ఈ మూడింటికి ఒక మెసేజ్, దీనికి ఇంకొక మెసేజ్. ఎక్స్ట్రా అడ్రస్. ఈ 4th ఆబ్జెక్ట్ మాత్రం సెపరేట్ మెసేజ్ వస్తుంది, ఎందుకంటే దీని ఐడి వేరే. ఈ మూడింటికి ఐడి ఒకటే, బట్ దీని ఐడి వేరే కదా. సో ఈ 3 డిలీట్ అయిన తర్వాత ఒక మెసేజ్ వస్తుంది. ఓకే. మామూలు కన్స్ట్రక్టర్ ఉంటే కదా డిస్ట్రక్టర్ వాడగలం. సో మామూలుగా కన్స్ట్రక్టర్ క్రియేట్ చేస్తాను అంతే. అసలు దీంతో సంబంధం ఏం లేదు, మామూలుగా వేరియబుల్ తీసుకొని దీన్ని ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాను అంతే. అంటే కన్స్ట్రక్టర్ ద్వారా ఆబ్జెక్ట్ క్రియేట్ అయింది కాబట్టి అది డిస్ట్రక్టర్ తో డిలీట్ అవుతుంది. ఏమి లేదు, మీ ఇష్టం, ఇది ఎలాగైనా వాడుకోవచ్చు, కానీ కన్స్ట్రక్టర్ ఉంటేనే డిస్ట్రక్టర్ పనిచేస్తారు. ఓకేనా? అర్థమైంది పాయింట్? దాని అడ్రస్ ఇగో ఇవన్నీ ప్రింట్ అవుతుంది కదా, ఈ నంబర్ అది మెమొరీలో స్టోర్ అయిందా? మెమొరీకి ఒక అడ్రస్ ఉంటుందా? ఆ అడ్రస్ ఇక్కడ ప్రింట్ అవుతుంది. ఇప్పుడు ప్రతి ఇంటికి ఒక డోర్ నెంబర్ ఉంటుందా? అలాగే ప్రతి మెమొరీలో అలొకేట్ అయిన వాల్యూకి అడ్రస్ ఉంటుంది. నువ్వు ఇచ్చావు కదా ఇక్కడ PT1 అని క్రియేట్ చేసావా, దానికి ఒక అడ్రస్ ఉంటుంది, అది ఇంటర్నల్ గా ఎక్కడ క్రియేట్ అయింది. ఏదే నంబర్ రావచ్చు, మనకి ఎలా తెలుస్తుంది? ఇప్పుడు నా సిస్టంలో ఒకలాగా మెసేజ్ వచ్చింది, మీ సిస్టంలో ఐడి వేరే రకంగా. ఆ టైంలో మెమొరీ ఏది ఫ్రీ ఉంది అక్కడికి వెళ్ళి అలొకేట్ అయిపోతుంది అంతే. అంటే మన స్టేషన్కి వెళ్ళినప్పుడు ఎలాగా, ఎక్కడ ఫ్రీ ఉంటుందో అక్కడ వెళ్ళి కూర్చుని పోతాం, అంతేనా? రిలాక్స్, అది కాన్సెప్ట్. గైస్, దోస్ ఆర్ ఆన్లైన్ క్లియర్? Yes, sir. So now guys, listen, the most important topic. నువ్వు టచ్లో వస్తావు కదా, నువ్వు అప్లై చేసిన తర్వాత కొన్ని రోజులు వస్తుంది. సో హియర్ one more important topic of object oriented is something called, the most important part called inheritance. But దీని ముందు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, a relation between father and son. Father has a property of, let us say, 1 crore. Son has a property of 10 lakhs. Okay. ఇప్పుడు పాయింట్ ఏంటంటే, son can access his own property, right? At the same time, son can access his father's property also. And until and unless there is a fight. అంతేనా? సన్ తన ఓన్ ప్రాపర్టీ యాక్సెస్ చేస్తాడు, అట్ ద సేమ్ టైమ్ హీ కెన్ యాక్సెస్ ఫాదర్స్ ప్రాపర్టీ. అంటే దాని మీనింగ్ ఏంటంటే, ఒక క్లాస్ ఇంకో క్లాస్ తాలూకా ప్రాపర్టీని యాక్సెస్ చేయడమే దట్ ఈస్ కాల్డ్ ఇన్హెరిటెన్స్.
when one class access the property of another class, which is known as inheritance. Well, Harika రాలేదు కదా ఏమైంది Harika? So you can define a word called inheritance as when one class access the properties of another class is known as inheritance. అయితే ఎప్పుడు ఫస్ట్ క్లాస్ is known as super class or base class. Second class is known as subclass or derived class. Okay. So here, when you are talking about inheritance, types of inheritance. Number one, single. Number two, multiple. Number three, multi-level. And number four, hierarchical. So these are the types of inheritance we have in Python, right? C++ లో అయితే ఇంకొకటి కూడా ఉంటుంది. That is called hybrid inheritance. Hybrid. But ఇక్కడ hybrid లేదు. There are only 4 types. Single, multiple, multi-level, hierarchical. అయితే సింగిల్ ఇన్హెరిటెన్స్ ఏంటంటే when one subclass access the properties of one సూపర్ క్లాస్. సార్ మీరు సింగిల్ అన్నారు కదా, మరి సబ్ క్లాస్ 1 సూపర్ క్లాస్ 1 అంటున్నారు ఏంటని? నేను అనింది ఒక్క సూపర్ క్లాస్ ఒక్క సబ్ క్లాస్. ఒక సబ్ క్లాస్ ఎప్పుడైనా ఇంకొక సూపర్ క్లాస్ ప్రాపర్టీని యాక్సెస్ చేస్తుందంటే దట్ ఈస్ కాల్డ్ సింగిల్ ఇన్హెరిటెన్స్. am I clear? అర్థమైందా? రైట్ డౌన్ ద హెడింగ్ ఇన్హెరిటెన్స్.
Over. Over. So let's start with single inheritance now. ఇక్కడ చూడండి, రెండు క్లాస్ కనిపిస్తుంది, క్లాస్ పేరెంట్, క్లాస్ చైల్డ్. ఇది ఇన్హెరిటెన్స్ ఎలాగంటే ఈ చైల్డ్ పక్కనే సూపర్ క్లాస్ నేమ్ ఉంటుంది. చైల్డ్ పక్కనే ఇది సబ్ క్లాస్, దాని పక్కనే సూపర్ క్లాస్ నేమ్ ఉంటుంది. ఓకే, దట్ ఈస్ కాల్డ్ ఇన్హెరిటెన్స్. సో ఫస్ట్ క్లాస్ పేరెంట్, పేరెంట్ అట్రిబ్యూట్ ఈక్వల్ టు 100. ఇక్కడ నేను 100 ఇచ్చాను. డెఫ్ పేరెంట్ మెథడ్, ఇది ఒక ఫంక్షన్. ఆ ఫంక్షన్ లోపల ఒక మెసేజ్ ఉంది, కాలింగ్ పేరెంట్ మెథడ్, రైట్. అలాగే ఇంకో ఫంక్షన్ ఉంది, ఇవన్నీ యూజర్ డిఫైన్డ్. సెట్ అట్రిబ్యూట్, ఇక్కడ ఒక ఆర్గ్యుమెంట్ పాస్ చేశాను. ఓకే, ఒకటి డిఫాల్ట్, ఇంకోటి మనకు కావాల్సింది. సో ఇక్కడ నేను ఏ వాల్యూ పాస్ చేస్తానో అది వెళ్ళి పేరెంట్ అట్రిబ్యూట్ వాల్యూని మార్చేస్తాను. మై క్లియర్? ఇక్కడ ఏ వాల్యూ నేను పాస్ చేస్తానో ఆ వాల్యూ వెళ్ళి పేరెంట్ అట్రిబ్యూట్ మారిపోతుంది. గెట్ అట్రిబ్యూట్, ఇట్ ఈస్ గోయింగ్ టు ప్రింట్ ద వాల్యూ. ఏ వాల్యూ? పేరెంట్ అట్రిబ్యూట్ ఏ వాల్యూ ఉంటుంది ఆ వాల్యూ ప్రింట్ అవుతుంది. ఓకే, నా క్లాస్ చైల్డ్ will access the property of superclass. Def constructor, okay, ఇది ఒక కన్స్ట్రక్టర్ ఉంది, రైట్. డెఫ్ చైల్డ్ మెథడ్, ఇది నార్మల్ మెథడ్. ఇప్పుడు ఎలా యాక్సెస్ చేస్తుంది అంటే, నౌ ద క్వశ్చన్ అరైజెస్, దేర్ ఆర్ 2 క్లాసెస్. మనం ఏ క్లాస్ తో ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి? సూపర్ క్లాసా, సబ్ క్లాస్? ఆబ్జెక్ట్ కెన్ బి క్రియేటెడ్ యూజింగ్ ఎనీ క్లాస్. మీరు ఏ క్లాస్ తోనే ఆబ్జెక్ట్ క్రియేట్ చేయవచ్చు. కానీ సూపర్ క్లాస్ తో ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే యూ కెనాట్ యాక్సెస్ సబ్ క్లాస్ ప్రాపర్టీ. అదే సబ్ క్లాస్ లో ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే యూ కెన్ యాక్సెస్ సూపర్ క్లాస్ ప్రాపర్టీ. అర్థమైందా పాయింట్? మై క్లియర్? ఆల్ ఆఫ్ యూ క్లియర్? ఈ క్లాస్ తో ఆబ్జెక్ట్ చేస్తే ఇది యాక్సెస్ అవుతుంది, ఇది యాక్సెస్ అవుతుంది. కానీ ఈ క్లాస్ తో ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే ఇది ఒక్కటే యాక్సెస్ అవుతుంది, ఇది అవ్వదు. అంతే, రూల్ అది. అదే కదా ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి, దాని మీనింగ్ అదే కదా. సబ్ క్లాస్ యాక్సెసెస్ ద ప్రాపర్టీ ఆఫ్ సూపర్ క్లాస్. సూపర్ క్లాస్ ఎప్పుడూ సబ్ క్లాస్ ప్రాపర్టీ యాక్సెస్ చేయదు. సి ఈజ్ ఈక్వల్ టు చైల్డ్, ఆబ్జెక్ట్ ఆఫ్ చైల్డ్. సి, ఈ ఆబ్జెక్ట్ క్రియేట్ అయిన వెంటనే మీ కన్స్ట్రక్టర్ కాల్ అయిపోతుంది. ఓకే, దెన్ సి డాట్ చైల్డ్ మెథడ్, ఈ మెథడ్ ప్రింట్ అవుతుంది. సి డాట్ పేరెంట్ మెథడ్, ఈ మెథడ్ ఎక్కడ ఉంది? సూపర్ క్లాస్ లో ఉంది. కానీ ఆబ్జెక్ట్ ఏ క్లాస్? చైల్డ్ క్లాస్ తో కదా ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం. సి డాట్ పేరెంట్ మెథడ్, సి డాట్ గెట్ అట్రిబ్యూట్, అంటే ముందు పేరెంట్ అట్రిబ్యూట్ వాల్యూ ప్రింట్ చేస్తాం 100. తర్వాత సెట్ అట్రిబ్యూట్ 200 మార్క్స్ అని వాల్యూ. ఈ వాల్యూ మారిన తర్వాత మళ్ళీ ప్రింట్ చేస్తాను గెట్ అట్రిబ్యూట్, మళ్ళీ ఈ వాల్యూ మారిపోతుంది. ముందు 100 ఉంది కదా, ఇప్పుడు 200 అయిపోతుంది. మై క్లియర్? అర్థమైందా? చైల్డ్ కన్స్ట్రక్టర్, చైల్డ్ మెథడ్, పేరెంట్ అట్రిబ్యూట్ 100, పేరెంట్ అట్రిబ్యూట్ 200. మై క్లియర్? Guys, those are online, clear? Bhavna, Varshita, Vikas, Akshay garu, clear?
అదే సార్. డౌట్ గా అర్థమైంది సార్. కంప్లీట్ గా అయితే నిన్న అర్థం. క్లాస్ విన్నారా రికార్డింగ్? రికార్డింగ్ అయితే సగం విన్నాను సార్, మిగతా సగం వినలేదు. అందుకే మీ అడగలేదు సార్. అది వినేస్తే మీకు అర్థమైపోతుంది సార్. అదే సార్. ఓకే సార్. నిన్న కన్స్ట్రక్టర్ది వినేస్తే మీకు ఈజీ అయిపోతుంది. సరే సార్, ఈ మొత్తం ఈ 2 క్లాసులు మళ్ళీ నేను చూస్తాను సార్. సరే సార్. రైట్. ఓర్
Over. Guys, those are online over. sir. So now we'll talk something about multiple inheritance. Multiple, more than one. Correct observe చేయండి. ఇక్కడ when one subclass access the property of more than one superclass, అంటే ఒక son, he is accessing father's property as well as mother's property. So class parent is superclass. దీంట్లో మెసేజ్ ఉంది, ప్రింట్ ఏదో ఫంక్షన్ క్రియేట్ చేశాను. క్లాస్ parent 1, parent attribute is 100. Set attribute, we are assigning the value. Get attribute, we will print the value. Class child, both the classes it is accessing the property. అంటే parent వాడుతున్నాం, parent 1 కూడా వాడుతున్నాం. Am I clear? ఇక్కడ కన్స్ట్రక్టర్ ఉంది, నార్మల్ ఫంక్షన్. సో C is equal to child. C dot child method, C dot parent method, C dot set attribute, C dot get attribute. అర్థమైందా? Now just print that. సేమ్ కాన్సెప్ట్. ముందు ఎగ్జాంపుల్ డిఫరెన్స్ ఏంటి? ఒక కొత్త క్లాస్ యాడ్ అయింది. అది ఏ క్లాస్? సూపర్ సబ్ సూపర్, అంతే. మై క్లియర్? మన చాయిస్ బట్టి. అలాగని రూల్ ఏం లేదు. నీకు మెయిన్ ఎగ్జిక్యూషన్ ఇక్కడ జరుగుతుంది. ఇది నువ్వు మధ్యలో రాసినా పర్లేదు, అలాగే ఏం ఉండదు, ఇచ్చుకోవచ్చు అంతే. మీ ఇష్టం, ఎలాగైనా వాడచ్చు. సో గైస్, దోస్ హు ఆర్ ఆన్లైన్, మీరు ఫోటో తీసేసుకుంటే బెస్ట్ ఏమో. తీసుకోండి, ఎంతవరకు రాయాలో రాయండి. ఇప్పుడు 4 minutes ఉంది ఇంకా. వర్షిత మ్యూట్ లో పెట్టండి. హెడ్సెట్
Yeah, those who are online, can I stop this? అయిపోయిందా? ఫోటో తీసేసుకున్నారా? Yes, sir. అయితే నేను క్లోజ్ చేసేస్తున్నాను, టైం అయిపోతుంది ఇక్కడ. సో విల్ కంటిన్యూ టుమారో, ఓకే?